హాయ్ ఫ్రెండ్స్, సేమియా ఉప్మా ఎప్పుడు చేసినా పొడి పొడిగా కాకుండా ముద్దలాగా వచ్చేస్తుందా? ఇప్పటి వరకు సేమియా ఉప్మా చేయడం మాకు రాదు అనుకునే వాళ్ళు కూడా నా స్టైల్లో ఒక్కసారి సేమియా ఉప్మా ట్రై చేయండి. మార్నింగ్ చేసినా సరే ఈవినింగ్ వరకు అలాగే పొడి పొడిగా ఉంటుంది. ముందుగా ఒక ప్యాన్లో 1 టీ స్పూన్ ఆయిల్ని హీట్ చేసుకొని 1 కప్పు వరకు సేమియా తీసుకున్నాను. సేమియా మాడిపోకుండా మధ్య మధ్యలో కలుపుతూ 5 to 6 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా సేమియా మొత్తం ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న సేమియాని పక్కన పెట్టుకొని సేమియా ఉడికించుకోవడానికి ఒక గిన్నెను పెట్టుకొని ఏ కప్పుతో సేమియా తీసుకున్నారో అదే కప్తో 4 కప్స్ వరకు వాటర్ వేసుకోండి. 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకోండి. సేమియా ఉడికాక ముద్దలా రాకుండా పొడి పొడిగా రావడం కోసం 1/2 టీ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను. నీళ్ళని హై ఫ్లేమ్లో మరిగించండి. నీళ్ళు ఇలా మరుగుతూ ఉన్నప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న సేమియా వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని హై ఫ్లేమ్లో 6 to 8 మినిట్స్ పాటు ఉడికించుకోండి. సేమియా చాలా ఫాస్ట్గా ఉడికిపోతుంది. 6 మినిట్స్తో చూపిస్తున్నాను. నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా సేమియా ఇలా కట్ అయితే సరిపోతుంది. పర్ఫెక్ట్గా ఉడికిపోయినట్టే. సేమియాలో ఉన్న ఎక్సెస్ వాటర్ని మొత్తం స్ట్రెయిన్ చేసేసుకొని మళ్ళీ నార్మల్ వాటర్తో ఇలా ఒక్కసారి వాష్ చేశారంటే కుకింగ్ ప్రాసెస్ ఆగిపోతుంది. ఉడికించుకున్న సేమియాని పూర్తిగా చల్లారబెట్టేసుకోండి. సేమియా ఉప్మా కోసం ఇందాక సేమియా ఫ్రై చేసుకున్న ప్యాన్లోనే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని హీట్ చేసుకొని ఆవాలు, జీలకర్ర, 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, కొన్ని జీడిపప్పు పలుకులు వేస్తున్నాను. పప్పుల్ని ఒక 3 నిమిషాలు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ, 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని ఆనియన్స్ మరి బ్రౌన్ కలర్లో ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది. ఒక పచ్చిమిర్చి, ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని మరో 2 నిమిషాలు ఫ్రై చేసుకొని ముందుగా మనం ఉడికించి పెట్టుకున్న సేమియా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. అంటే మనం సేమియా చల్లారి పెట్టేసాం కదా, సేమియా మళ్ళీ నార్మల్గా హీట్ అయితే సరిపోతుంది. ఒకసారి ఉప్మా టేస్ట్ చూసుకొని సాల్ట్ ఏమన్నా తక్కువ ఉంటే అడ్జస్ట్ చేసుకోండి. మీ దగ్గర ఉంటే కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటే వేడి సేమియా ఉప్మా రెడీ. ఈ సేమియా ఉప్మాని వేడివేడిగా పుట్నాల పొడి వేసుకొని తిన్నారంటే టేస్ట్ చాలా బాగుంటుంది. సేమియాని ముందుగానే ఉడికిచ్చి పక్కన పెట్టాం కాబట్టి ఎంతసేపు అయినా సేమియా ఉప్మా ఇలా పొడి పొడిగానే ఉంటుంది. ముద్దగా అస్సలు అవ్వదు. ఇలా ఎవరికైనా సేమియా ఉప్మా చేయడం రాకపోతే నా స్టైల్లో ఒక్కసారి ట్రై చేయండి. మీరు మార్నింగ్ ఉప్మా చేసినా సరే ఈవినింగ్ కి కూడా ఇలాగే పొడి పొడిగా నూడిల్స్ లాగా ఉంటుంది. ఈ సింపుల్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.